హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్ర వీడియోస్. పిల్లలుండి మమ్మీ బయటికి వెళ్దాము, పానీపూరి తిందాం, చాట్ తిందాం అని అన్నారండి. నేనుండి వద్దు నాన్న, బయట ఫుడ్ ఇప్పుడు కారం మసాలా పులుపు వీటి వల్ల మీకు కడుపు నొప్పి లేస్తుంది, అలాగే మోషన్స్ అయితే యాసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, నేను ఇంట్లోనే మీకు తయారు చేస్తానని చెప్పాను. పిల్లల కోసం అని చెప్పి తక్కువ మసాలాతో అయితే చాట్ అలాగే పానీపూరి దహిపూరి అన్నీ చేశానండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. రండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ స్నాక్స్ కోసం మార్నింగే నానబెట్టానండి. బఠానీలు 200 గ్రాములు, అలాగే ఒక 3 ఆలుగడ్డలు అన్నీ కూడా కుక్కర్లో వేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకుందాం. ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసుకుందాం. అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, టమాటా, ఆనియన్స్, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. మనకు బఠానీలు కూడా ఉడికిపోయినాయి, అలాగే పొటాటో తోలు కూడా తీసేసాను. ముందుగా సమోసా చేయడానికి పిండి తడుపుకుందామండి. 1 కప్పు మైదా పిండి, కొంచెం వామ, ఉప్పు, బటర్ వేసి పిండిలో బాగా కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ వేసి పిండిని గట్టిగా తడుపుకోవాలి. పిండిని ఇలా గట్టిగా తడుపుకోవాలండి, అప్పుడే సమోసా బాగా వస్తుంది. ఇది 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. పిండి నానే వరకు మనం కర్రీ రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు వేసి అది బాగా వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేయించుకుందాం. వేగిన ఆనియన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి కొంచెం ఒక 1/2 స్పూన్ అంత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకుంటున్నానండి. ఇక్కడ ఏం మసాలా నేను యాడ్ చేయలే, ఓన్లీ జీలకర్ర పొడి, ధనియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను. మెత్తగా ఉడకపెట్టిన ఆలుగడ్డలు అలాగే బఠానీ, కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సమోసా లోపల పెట్టడానికి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం నిమ్మకాయ రసం వేసి కలిపేసుకుంటే ఎక్కువ మసాలా లేకుండా నీట్గా సింపుల్గా కర్రీ రెడీ. సమోసా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేసుకుంటున్నాం. స్టవ్ మీద నూనె వేడయ్యే వరకు మనం సమోసా రెడీ చేసుకుందామండి. పిండి ఇందాక నానబెట్టిన ముద్ద ఇప్పుడు స్మూత్గా అయింది, ఆడికి ఇంకా గట్టిగానే ఉంది. సమోసాకి ఎప్పుడే కానీ పిండి గట్టిగా ఉంటేనే సమోసా అన్నది బాగా వస్తుంది. మనకి ఇప్పుడు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకుందాం. సమోసా రేకులు అన్నవి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం సమోసా కర్రీ అన్నది పెట్టి చుట్టుకుందాము. ఇలా మనం కింది సైడ్లో కట్ చేసిన కాడ ఏడ ఉందో అక్కడ వీ షేప్లో ఇలా ఫోల్డ్ చేసిన కాడ జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. కర్రీ మనకి టైట్గా ఉంది కాబట్టి నీట్గా వస్తుందండి. అదే కాస్త లూజ్గా ఉంటే మాత్రం కొంచెం చేతికి అతుక్కుంటూ ఉంటుంది. కర్రీ పెట్టిన తర్వాత కొంచెం తడి చేసి ఎర్జులు అన్నది మొత్తం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, సింపుల్గా సమోసా రెడీ. సమోసా రెడీ అయిందండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం.
వేడి వేడిగా సమోసా రెడీ. నాకు సమోసా అంటే భలే ఇష్టం అండి. పక్కన పచ్చిమిరపకాయ పెట్టుకొని తినడం అంటే. మరి మీలో ఎంతమందికి సమోసా అంటే ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. చాట్కి మసాలా నూరుకుందామండి. ఆనియన్, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందాం. చాట్ రెడీ చేసుకోవడానికి ఒక బాండ్లీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం తాలింపులు, జీలకర్ర, కరివేపాకు వేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ గ్రేవీని కూడా ఇందులో వేసేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించి అందులోనే కొంచెం వాటర్ వేయండి. వాటర్ క్లిప్ అయితే మిస్ అయింది. బాగా ఇలా ఉడకాలండి. ఉడికి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆలు, బఠానీని రెండింటిని స్మాష్ చేసి అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తము మన మసాలా గ్రేవీలో వేసుకోవాలండి. వేసి ఇది బాగా కలపాలి. ఎప్పుడే కానీ మసాలా చాట్ చేయాలంటే ఇలాగే చేయాలి. నార్మల్గా చాట్ కూడా శనగపిండి వేసి చేస్తారండి. అది ఇంకొకసారి నేను మీకు చూపిస్తాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, పసుపు, కారం, చాట్ మసాలా, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు కారం అన్నది మీ రుచికి సరిపడేట్టు మీరు ఎలా తింటారో చూసి వేసుకోండి. వేసిన మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఎక్కడ ఉంటలు లేకుండా చూసి బాగా కలుపుకోవాలండి. కలిపి కాస్త ఉడకనివ్వాలి. బాగా ఉడుకుతున్న గ్రేవీలో కొంచెం నిమ్మరసాన్ని పిండి కొంచెం కొత్తిమీర కూడా ఉంటే పైన వేసేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. గ్రేవీ చూసారా అండి ఎంత బాగా మంచిగా చిక్కగా అయింది. పల్సగా ఉండే ఇందాక. ఇప్పుడు చూడండి మంచిగా మసాలా కట్లెట్ మనకి రెడీ అయిపోయిందండి. ఎంత ఉడికితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గప్చుప్కి వాటర్ రెడీ చేసుకుంటున్నానండి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు విరగొట్టి వేసుకుంటున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర, కొంచెం వామ వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇంకా వేరే ఏం యాడ్ చేయట్లేదు నేను. ఆ గ్రేవీని ఒక గిన్నెలో వేసుకొని ఒక చెంబులో నీళ్ళు పోసుకుంటున్నాను. ఇందులో పింక్ సాల్ట్ వేస్తున్నాను 1 స్పూను. అలాగే నల్ల ఉప్పు వేస్తున్నాను. కొంచెం తురిమి పెట్టిన మామిడికాయ తురుము ఉంటే అది కూడా వేసుకుంటున్నాను. చింతపండు రసం చాలా తక్కువగా వేసుకుంటున్నానండి నేను. ఆమ్చూర్ ప్లేస్లో నేను మామిడికాయ తురుమును వేసుకున్నానండి. మీకు వాటర్ కొంచెం స్పైసీగా ఉండాలంటే ఒక 1/2 స్పూన్ కారము, కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. నేను పిల్లల కొరకు వేయలేదు. ఐస్ క్యూబ్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది వాటర్. పానీకి పూరి రెడీ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది నేను మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన పూరీలండి. బట్ బాగా పొంగుతాయి అని అన్నాడు బావ. నేను వద్దులే ఇంట్లో హ్యాండ్మేడ్ చేసుకుంటున్నాం కదా మనం అంటే ఒకసారి ట్రై చేయమన్నాడు. బట్ ట్రై చేస్తే నిజంగా అంటే కూడా మనం హ్యాండ్మేడ్ చేసుకుంటే కొన్ని డ్యామేజ్ అవుతాయి కదండి. బట్ ఇవి డ్యామేజ్ కూడా కాలే. మంచిగా రౌండ్గా చిన్న బాల్ లాగా చాలా బాగా పొంగినాయి. ఇదిగోండి చూడండి. మంచి టేస్ట్ కూడా పర్లేదు, చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. చాట్ కోసం సమోసా, పానీపూరి కోసం ఆనియన్, క్యారెట్, దహిపూరికి దహి, సేవ్ అన్నీ రెడీ చేసుకున్నానండి. ఒకసారి గ్రేవీని అయితే వేడి చేసుకుంటున్నాను. మనం ఇందాక చేసుకున్న పూరీలు ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి కదా. ఇప్పుడైతే ఫస్ట్ చాట్ పెట్టిస్తున్నాను మా వారికి. ఒక సమోసాని అయితే ఇలా ప్లేట్లో మొత్తం బాగా చించి వేడిగా ఉన్న గ్రేవీని ఇందులో వేసుకోవాలండి. ఒక 4-5 స్పూన్స్ సరిపోతాయి. మరి ఎక్కువ వేసుకుంటే కూడా అంత బాగా అనిపించదు. ఇందులో క్యారెట్ తురుము, ఆనియన్, అలాగే కొత్తిమీర, పుదీనాతో కట్ చేసి వేసుకున్నది, పెరుగు, ఇంట్లో ఏమైనా సాస్లు ఉంటే సాస్లు, గ్రీన్ చట్నీ ఏవి ఉంటే అవి వేసుకోండి. పైనుంచి కొంచెం గార్నిష్కి సేవ్ వేసేసుకొని మన సమోసా కట్లెట్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. పైనుంచి లెమన్ మాత్రం మర్చిపోకండి, టేస్ట్ బాగుంటుంది. పెద్దోడికి పానీపూరి అంటే ఇష్టం అండి, చిన్నోనికి దహిపూరి అంటే ఇష్టం. వాళ్ళిద్దరి కోసం ఇప్పుడు పెట్టేస్తున్నా. దహిపూరి అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఈ ఎండాకాలము ఉప్పు, కారం, మసాలా కొంచెం తక్కువ తీసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ పిల్లల కోసం ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎన్నో మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.